నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం కదా. మరి ఈ దేశాన్ని నడిపించే ప్రధానమంత్రి పదవికి రాజ్యాంగమిచ్చిన అసలైన పవర్సేంటి, వారి బాధ్యతలు ఎంత భారీగా ఉంటాయో ఈరోజు డీటెయిల్డ్గా ఈ ఎక్స్ప్లెయినర్లో తెలుసుకుందాం. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. రాజ్యాంగం ప్రకారం మన దేశానికి ఫస్ట్ సిటిజన్ అంటే రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి. కాని అసలు సిసలైన ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే అక్షరాలా దేశాన్ని ముందుకు నడిపించే ఆ స్టీరింగ్ మాత్రం ఎవరి చేతిలో ఉంటుందో తెలుసా? అది కంప్లీట్గా ప్రధానమంత్రి చేతిలోనే ఉంటుంది. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఒక 5 విషయాలు కవర్ చేద్దాం. 1. నిజమైన కార్యనిర్వాహక అధికారం. 2. ప్రభుత్వం మరియు మంత్రివర్గ నాయకత్వం. 3. చట్టాలు మరియు ఆర్థికం. 4. దేశ భద్రత మరియు విదేశీ సంబంధాలు. ఇక 5. ప్రజల ప్రధాన ప్రతినిధి. సరే, ముందుగా మొదటి పాయింట్ నిజమైన కార్యనిర్వాహక అధికారం గురించి చూద్దాం. మనకు ప్రధానమంత్రి అంటే హెడ్ ఆఫ్ గవర్నమెంట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే దేశం ఏ రూట్లో వెళ్ళాలి, ఫ్యూచర్ కోసం ఎలాంటి పాలసీలు తీసుకురావాలి, ఇలాంటి మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇంత పెద్ద దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ప్రధానమంత్రే అసలైన మార్గదర్శకుడు. అంతేకాదండోయ్, రాష్ట్రపతికి ప్రధానమంత్రి ఒక అత్యంత కీలకమైన సలహాదారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి ఇంపార్టెంట్ డిసిషన్ని రాష్ట్రపతికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, అలాగే రాష్ట్రపతి తన పవర్స్ని ఎలా యూజ్ చేయాలి అనే దానిపై కరెక్ట్ అడ్వైజ్ ఇవ్వడం, ఇవన్నీ ప్రధానమంత్రి ప్రైమరీ డ్యూటీస్. ఇదొక కీలకమైన వారధిలాంటిది. ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. అదే ప్రభుత్వం, మంత్రివర్గ నాయకత్వం. ఒక క్రికెట్ టీంలో కెప్టెన్ పాత్ర ఎంత ఇంపార్టెంటో ఇది అంతే. దేశాన్ని నడిపేందుకు ఏ మంత్రులను సెలెక్ట్ చెయ్యాలి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి, కేటాయించడమే కాదు, వాళ్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, అవసరమైతే వాళ్ళని తీసేయడం, ఇలా క్యాబినెట్పై సంపూర్ణ కంట్రోల్ ప్రధానమంత్రికే ఉంటుంది. ఇక మూడో పాయింట్ చాలా ఇంపార్టెంట్. అదేంటంటే చట్టాలు, ఆర్థికం మరియు పరిపాలన. పార్లమెంట్ విషయానికొస్తే ముఖ్యంగా లోక్సభలో ప్రధానమంత్రి మెజారిటీ పార్టీ లీడర్. అంటే దేశ అత్యున్నత చట్టసభలో ప్రభుత్వ వాయిస్ని బలంగా వినిపించేది ఆయనే. దేశం రూపురేఖలు మార్చే కొత్త చట్టాలు, కీ బిల్స్ ఇంట్రడ్యూస్ చేయడంలో ప్రధానమంత్రిదే లీడింగ్ రోల్. ఈ హైలెవెల్ పాలసీలు వినడానికి కాస్త టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ వీటి ఎఫెక్ట్ డైరెక్ట్గా మనమీదే పడుతుంది. ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్ ఇలాంటి కీలక రంగాల్లో వాళ్లు తీసుకునే నిర్ణయాలు జస్ట్ పేపర్లకే పరిమితం కావు. గ్రౌండ్ లెవెల్లో లక్షలాది మంది జీవితాలను మార్చేసే పవర్ వాటికుంటుంది. అసలు పరిపాలన అనేది ఒక పక్కా ప్రాసెస్. ఫస్టాఫాల్ దేశానికి బడ్జెట్ రెడీ చేయటం, ఫైనాన్షియల్ పాలసీలు డిసైడ్ చేయటం, ఆ తర్వాత డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఫండ్స్ అలాట్ చేయటం. అక్కడితో అయిపోలేదు. సెంట్రల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని సూపర్వైజ్ చేయటం, అలాగే దేశంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం, ఇవన్నీ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో చాలా ముఖ్యమైన స్టెప్స్. అయితే ఇక్కడ మీకు ఒక్క డౌట్ రావచ్చు. మన దేశం లోపల ప్రధానమంత్రి పవర్స్ ఏంతో చూశాం, సరే, కానీ దేశ సరిహద్దుల వెలుపల అంటే గ్లోబల్ స్టేజ్ మీద ఒక దేశ నాయకుడి పాత్ర ఏంటి? ఇక్కడే మన 4వ పాయింట్ వస్తుంది. అదే దేశభద్రత మరియు అంతర్జాతీయ సంబంధాలు. ఇదొక చాలా సెన్సిటివ్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అని చెప్పాలి. ఒకవైపు నేషనల్ సెక్యూరిటీ అంటే ఆర్మీని పర్యవేక్షించడం, ఎమర్జెన్సీ వస్తే దేశాన్ని ముందుండి నడిపించడం, మరోవైపు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ప్రపంచ వేదిక మీద ఇండియాకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండి వేరే దేశాలతో క్రూషియల్ అగ్రిమెంట్స్ చేసుకోవడం, దేశాన్ని కాపాడడం, ప్రపంచంతో కనెక్ట్ అవ్వడం, ఈ రెండూ అత్యంత కీలకమే. ఇక మన ఆఖరి మరియు 5వ పాయింట్ ప్రజల ప్రధాన ప్రతినిధి. రాజ్యాంగం ఎన్ని పవర్స్ ఇచ్చినా ఫైనల్గా ఎవరైనా సరే ప్రజలకు ఆన్సరబుల్గా ఉండాల్సిందే కదా. పౌరుల కష్టసుఖాలు వినడం, వాళ్లకోసం వెల్ఫేర్ స్కీమ్స్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం, ముఖ్యంగా దేశ ప్రజల ఆశలను, అవసరాలను తీర్చడమే ఈ పదవికి ఉన్న రియల్ పర్పస్. ప్రధానమంత్రి దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఇది ముమ్మాటికి నిజం. డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ, అలాగే ఎకానమీ, ఇలా ఒక దేశానికి పిల్లర్స్ లాంటి ఈ అన్ని అంశాల ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ప్రధానమంత్రి మీదే ఉంటుంది. ఫైనల్గా మీకొక ఆలోచింపజేసే ప్రశ్న. పల్లెటూరి అభివృద్ధి దగ్గర్నుంచి పక్కదేశంతో భద్రత వరకు ఇంతటి భారీ రెస్పాన్సిబిలిటీస్ని ఒకే నాయకుడు అసలు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాడు? ఒకసారి ఆలోచించండి.
దీనికి కేవలం రాజ్యాంగ అధికారాలుంటే సరిపోదు, అపారమైన దార్శనికత, సంకల్పం ఉండి తీరాలి. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా భారత ప్రధానమంత్రికుండే అధికారాలు, బాధ్యతలపై మీకొక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.